వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ తిమ్మరాజుపల్లి టీవీ. ఏమ్మా ముందుగా మా అమ్మకు థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే పదే పదే మా అమ్మను ఎందుకంటే మా అమ్మ ఇంతవరకు నన్ను ఏమి అడగలేదండి. నువ్వు సక్సెస్ అయితే చాలు అని ఎప్పుడు నుంచి అనింది. ఏప్రిల్ 17 పక్కా మా అమ్మ నమ్మకాన్ని నెరవేరుస్తాను. అట్ ద టైం మా అమ్మకు నేను ఇంతవరకు ఒక చిన్న 1 రూపీ కూడా ఇంతవరకు తీసి ఇవ్వలేదు. కానీ ఏప్రిల్ 17 అమ్మ నువ్వు ఏం కోరుకుంటావో అవన్నీ తిరిగి వస్తాయి, కన్ఫామ్ తీస్తా, ఆ మాట అయితే నెరవేరుస్తా చెప్తున్నాను. చూడండి, నాకు ఎక్కువ మా చెల్లెలు ఎక్కువ నాకు చాలా ఇష్టం అండి. మా దీప అంటే ఆ అమ్మాయి కూడా ఎప్పుడు నన్ను ఏం అడగలేదు. బట్ నాకు ఎక్కువ సపోర్టింగ్ అంటే ఒక అమ్మాయికి ఏం కావాలి నన్ను ఎక్కువ తండ్రిలా భావిస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా నేను ఏమీ తీసివ్వలేదు. బట్ ఇంకోటి ఏంటంటే నా చెల్లెలి కొడుకు కూతుర్ని 3 పిల్లలు నా చెల్లెలకి, చెల్లి నీ పిల్లల బాధ్యత నాది చెప్తున్నా చూడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంత పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నామంటే ఇంకోటి కిరణ్ సార్ థ్యాంక్స్ చెప్పాలి. సార్ ఒకటి మాత్రం నిజం సార్, నా 8 ఇయర్స్ 10 ఇయర్స్ అయిపోయింది నేను వచ్చిన తర్వాత మీటర్ అనే సినిమా మిమ్మల్ని కలిపింది. మీరు నా లక్ సార్. బేసిక్గా నేను ఎందుకంటే లక్ అని నేను అంటున్నానంటే సార్, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా కూడా మనల్ని పుష్ చేసే ఒక పర్సన్ ఎంతో ఉండాలి సార్. ఆ పర్సన్ నా లైఫ్లో మీరు సార్. నేను ఈ స్టేజ్లో మాట్లాడుతున్నా, నేను ఏ స్టేజ్కి వెళ్ళినా తిమ్మరాజుపల్లి సినిమా కేఏ ప్రొడక్షన్ అనేది ఇట్స్ మై, నాకు ఎందుకంటే నా ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది సార్ అది. ప్లీజ్ ఇది మాట ఇక్కడ చెప్పకూడదేమో, ప్లీజ్ నన్ను వదులుకోకండి. ఎలా అంటే మేమంటే మంచి మనసుల గురించి, మనసుకు నచ్చిన మనసుల గురించి ఎక్కువ చెప్పుకోలేము, బయట ప్రదర్శించలేము. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నానండి, ఏప్రిల్ 17న 1 మ్యాన్ 60 మెంబర్స్ డ్రీమ్ అండి. నేనేంటంటే నేను చాలా సినిమాలు చూసా, 8 ఇయర్స్లో చాలా సినిమాలు చూసా. చాలా సినిమాలు ఆర్టిస్ట్లో ఆగిపోయినవి ఉన్నాయి, షూటింగ్లో ఆగిపోయినవి ఉన్నాయి. ఏప్రిల్ 17 ప్రపంచం వైడ్ రిలీజ్ అవుతుందంటే అది ఓన్లీ కారణం మీరే సార్ చెప్తున్నా. అది ఎందుకంటే ఒక చిన్న సినిమాలకి ఇంత రిలీజు, ఇంత గ్రాండ్ రిలీజు, ఇంత బాగా రిసీవింగ్, ప్రతి ఆర్టిస్ట్ని స్టేజ్ పైకి పిలిపించి మీరు ఆర్టిస్ట్కి ఇచ్చే రెస్పెక్టు, టెక్నీషియన్స్కి ఇచ్చే రెస్పెక్టు అది వర్ణించలేను సార్. ఊరికే మీ గురించి చెప్పే కొద్దీ నేను ఎమోషన్ అవుతాను. బట్ రాజా గారు రాణి గారు అంట కదా, రానమ్మ ఎప్పుడు అని నేనేంటంటే మేడం మదర్లాగా భావిస్తాను చెప్తున్నా. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా ఏ టైంకి ఫోన్ చేసినా కూడా మేడం అవైలబుల్గా ఉంటుంది నాకు. అంటే మళ్ళీ ఏమైనా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ముని ఏ ప్రాబ్లం ఉన్నా ఏ టైం ఉన్నా నాకు కాల్ చేయి. ఆ లైక్ ఏంటంటే ఒకరోజు నాకు ఫీవర్ వచ్చిందండి. లిటరల్లీ మేడం వచ్చి డ్రాప్ చేసి ఇంటి దగ్గరికి వెళ్ళిందండి. ఆమెకు అవసరం లేదు, ఒక ఆఫీస్ బాయ్ ఎవరో డ్రైవర్తో డ్రాప్ చేసేయచ్చు. బట్ ఆమె వచ్చి నన్ను డ్రాప్ చేయడం, లైక్ ఎవరు ఉంటారు, ఒక మదర్ కైండ్ ఆఫ్ ఉంటేనే కదా అలా వస్తుంది. కానీ నాకు అది అనిపించింది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే రితికేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నా అంటే చాలా పేషెన్స్ నేర్చుకున్నాను సార్, సీరియస్గానే. ఎందుకంటే నాకు మీరు ఏంటంటే ఒక బ్రదర్ లాగా అయిపోయారు సార్. బట్ ఎప్పుడు నేను మీకు చెప్పలేదు, కానీ మీరంటే చాలా ఇష్టం సార్ నాకైతే. అంటే ఇంకోటి మదనన్న, నీకు నాకు టామ్ అండ్ జెర్రీ పోటీ ఉన్నా ఏమి జరిగినా, బట్ మనం ఫ్రెండ్స్ లాగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చిన్న కొట్టుకోవడం, మళ్ళీ కలిసిపోవడం, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయడం అన్నది. అన్న థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చాలా హెల్ప్ చేసావు, చాలా రకాలుగా పుష్ చేసావు నన్ను. థ్యాంక్ యూ. ఇంకా టెక్నీషియన్స్ సుధీర్ బ్రో, లిటరల్లీ ఈ తిమ్మరాజుపల్లి ఈవెంట్ అంటే మూవీ స్టార్ట్ అయినప్పుడు మీరు ఆర్ట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా రావడం నా అదృష్టం బ్రో, సీరియస్గా చెప్తున్నా. ఎందుకని నేను అంటున్నానంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ లొకేషన్స్ గురించి, అక్కడున్న విలేజెస్ గురించి అది మాట్లాడుతున్నారంటే మీరు రీసెర్చ్ చేసిన వస్తువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. నేనేంటంటే ఈ సినిమా మీరు లేకుండా సీరియస్ చెప్తున్నా,
ఇంత రియలిస్టిక్ ఉంది లొకేషన్, ఇంత రియలిస్టిక్ ఉంది లొకేషన్ అంటే అది మీరు లేకుండా జరగదేమో నా ఫీలింగ్ బ్రో. ఇంకొకటి డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అక్షయ్ నా ఫ్రెండు, మనోడు రావడం వల్ల నాకు పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమాలో ప్రతి టెక్నీషియన్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. నా కోపాన్ని అన్నీ భరించారు. అది కాకుండా అక్షయ్ కలిసి చేద్దాం డార్లింగ్. ఒక టెక్నీషియన్ నేను ఎందుకు చెప్తున్నానంటే కలిసి చేద్దాం అనేసి అంటే నువ్వు ఎంత అటాచ్మెంటో నీకు నాకు తెలుసు. థ్యాంక్ యూ, మంచి విజువల్స్ ఇచ్చావు, బాగా చేసావు. ఇంకో టెక్నీషియన్ వంశీ రియలీ మిస్ యూ వంశీ. ఈ ఈవెంట్లో ఉండింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింటాను. కొన్ని రీజన్స్ వల్ల ఉండదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను వంశీ గురించి. వంశీ మంచి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడండి ఆయన. నెక్స్ట్ వంశీ, ఈ ఈవెంట్ నువ్వు మిస్ అయినా సక్సెస్ మీట్ పక్కా వస్తావు, కలుద్దాం, పార్టీ చేసుకుందాం పక్కాగా. ఇంకెవరు? సనారే థ్యాంక్ యూ. నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న ఒక లిరిక్ రాయట్లు ఏంటంటే అరే సత్తిగా ఒరే సత్తిగా అనే లిరిక్స్ రాసావు. అప్పుడే నేను చాలా ఇంప్రెస్ అయ్యా. కానీ సనారే, ఈ మధ్యకాలంలో చాలామంది లిరిసిస్టులు ఉంటారు, కానీ ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ లిరిసిస్ట్ సనారే. ఎందుకంటే ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే ఒక సాంగ్ పొంతన ఉండదండి. ఒక సాంగ్ ఒక సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ ప్రతి పదాలు జనాలకు అర్థమైనట్టు, ఆడియన్స్కి అర్థమైనట్టు చెప్పడం, రాయడం చాలా కష్టమైన ఇది. కానీ అది థ్యాంక్ యూ సనారే, కలిసి మళ్ళీ చేద్దాం. ఇంకా ఆర్టిస్టుల గురించి వచ్చాలంటే ఇప్పుడు చూసిన ఒక ప్లే చూశారు కదా, జస్ట్ ఇది టీజర్ అండి. థియేటర్లో బొమ్మ కనిపిస్తుంది పక్కా. వాళ్ళ గురించి ఏం చెప్పినా తక్కువే. ఇంత పెద్ద ప్లే చూసినా మీరు 30 మినిట్స్ చూసింటారు, నాన్ స్టాప్గా నవ్విస్తున్నారు. ఈడ నవ్వు చూస్తారు, అక్కడ ఎమోషన్స్ చూస్తారు పక్కాగా. ఇంకొకటి, ఇన్నేళ్ళ జర్నీలో నేను చాలా వరకు ఏంటంటే చాలా ఫేస్ చేసి ఉంటాం. మన వెనకాల సపోర్ట్ లేదు అనేసి. నా ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు. ప్లీజ్ మీరు అందరు రండి, మా ఊరు వాళ్ళు ఒక్కసారి ప్లీజ్. రండి ప్లీజ్, రండి బ్రదర్. ఫాస్ట్గా రావాలి, చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. లేదు వాళ్ళు నా కోసం 620 కిలోమీటర్ల నుంచి వచ్చారండి. కుప్పమా? కుప్పం నుంచి వచ్చారు వాళ్ళు. రండి తొందరగా. సో మా మునిరాజు గారి గ్యాంగ్, కుప్పం గ్యాంగ్ అందరినీ ఒక్కసారి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వీళ్ళందరూ నా పిల్లర్స్ అండి. వీళ్ళందరూ నా పిల్లర్స్. వీళ్ళు లేకుంటే నేను హైదరాబాద్ ఇన్ని రోజులు నేను సస్టైన్ అయ్యేవాడిని కాదు, ఇక్కడ ఈ స్టేజ్లో ఉండేవాడిని కూడా కాదు. రండి అందరినీ కూడా ఒక గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. కొద్ది ఫాస్ట్ రండి. ఈ కండువాలు, తెల్ల చొక్కాలు, తెల్ల లుంగీలు భలే ఉంది ఇది చూడ్డానికి. రండి తొందరగా రండి. ఇస్తారు వీళ్ళండి నాకు ఎందుకంటే నా కష్టాలలో వీళ్ళు లేకుంటే 8 years నేను ఇంత సస్టైన్ అయ్యేవాడిని కాదు. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఇది తిమ్మరాజుపల్లి, మా తిమ్మరాజుపల్లి వీళ్ళే. ఈ సినిమా ఇన్స్పైర్ చేసినందుకు తిమ్మరాజుపల్లికి, నా ఊరికి స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా ఈ సినిమా నా ఫ్యామిలీకి, మా తిమ్మరాజుపల్లి టీవీకి అంకితం చేస్తున్నాను నేను. ఇదండి సంగతి. ఇంకా దీని నుంచి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు నా కోసం. ఇంకోటి మా చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ వంశీ నా స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఉన్న వంశీ. ఇక్కడ ఉంటే రా వంశీ ప్లీజ్, ఏమనుకోవద్దు, టైం తీసుకుంటానని ఏమని అనుకోకండి ప్లీజ్. వంశీ సరే థ్యాంక్ యూ వంశీ. నువ్వు ఫస్ట్ నుంచి నా ఎమోషన్స్ని, నా కోపాలని అన్నీ భరించినందుకు, నాతో ట్రావెల్ అయినందుకు. మీ అమ్మ ఎప్పుడు నిన్ను ఏం చేస్తున్నావు అంటుంటుంది, బట్ మీ అమ్మ కన్ఫామ్గా నిన్ను ఒక పెద్ద డైరెక్టర్గా చూస్తుంది. అది నేను నమ్ముతున్నా. మీ అమ్మకు పదే చెప్పు.
అది కాకుండా ఇక్కడ ఈ బీ స్టూడియోకి బషీర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్లే వల్లనే వీళ్ళని సెలెక్ట్ చేశా. మళ్ళీ ఇదే స్టేజ్ పైన మీరు ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు ఉండాలి, కళాకారులు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా ఎక్స్పెషల్లీ ఇంకో సుమరేష్ స్టూడియోకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన యూఎస్లో ఉంటాడు. థ్యాంక్ యూ సార్, మీరు అక్కడి నుంచి మమ్మల్ని బిలీవ్ చేసి నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేం లేదండి. తిమ్మరాజుపల్లి టీవీ ఎందుకు చూడాలి అంటే కన్ఫామ్గా మీరు టికెట్ బుక్ చేసుకొని మీరు థియేటర్కి వెళ్ళారంటే మాత్రం థియేటర్లో మీ జ్ఞాపకాలను తీసుకొని మీ ఊరికి వెళ్తారు. అక్కడ మీ తాత, మీ అమ్మ, మీ అక్క వాళ్ళతో డిస్కస్ చేస్తారు. అదో మంచి జ్ఞాపకమైన సినిమా, ఒక మంచి సినిమా. ఒక అమ్మమ్మ మనవడికి చెప్పిన ఒక చిన్న కథ అవుతుంది. మీ జ్ఞాపకాలు. అది కాకుండా ఈ సినిమాలో టెక్నికల్ బ్రిలియన్స్ చాలా బాగుంటుంది. మ్యూజిక్ వైజ్ కానీ, టెక్నికల్ వాల్యూస్ కానీ, డిఓపి వర్క్ కానీ, సౌండ్ డిజైనింగ్ అయితే చితక్కొట్టేశారు. వంశీప్రియ మేడం, కృష్ణ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీరు April 17 పక్కా చూస్తారు. ఆ రోజు కలుద్దాం, సక్సెస్ మీట్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మునిరాజు గారు. థ్యాంక్ యూ టు ఆల్ ద ఫ్రెండ్స్ ఆఫ్ మునిరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ వే. తిమ్మరాజుపల్లి టీవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా డైరెక్టర్ మునిరాజు గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి.